చాలామంది స్టూడెంట్స్కి వచ్చేటువంటి ఒక డౌట్. ఈ మధ్య ఎక్కువగా ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఎక్కువగా చెప్పేటువంటి ఏంటంటే మిడ్ నైట్ టైంలో ఎక్కువగా చదవడం వల్ల ఎక్కువ గుర్తుంటుంది అని చెప్పి. కొంతమంది ఎర్లీ మార్నింగ్, కొంతమంది మార్నింగ్ అవర్స్ అంటే డే మొత్తం చదవడం వల్ల. సో, అసలు ఏ టైంలో చదివితే ఎక్కువ గుర్తుంటుంది? సో, ఇది గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ అంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ కావచ్చు, లేకుంటే కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఇతర స్టూడెంట్స్ అందరికి కూడా ఒక డౌట్ అనమాట ఈ క్వెషన్. సో, ఏ టైంలో చదివితే ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది? మన బాడీ బ్రెయిన్ డిజైన్ చేసిందైతే సార్, ఎప్పుడైతే సన్ రైజ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి నైట్ వరకు యాక్టివ్గా ఉంటుంది సార్. మిడ్ నైట్ అనేది బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది. బట్ కాకపోతే నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే స్టూడెంట్స్ చాలామంది నైట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది సార్, మేము బాగా చదువుతున్నాం అంటారు. కాకపోతే దానివల్ల ఎఫెక్ట్ అయ్యేదంటే స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది సార్. స్లీప్ టైమింగ్ అంటే సర్కాడియన్ రిథమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మనకి ఎగ్జామ్ కూడా వచ్చి మార్నింగ్ ఉంటుంది. కాబట్టి ఈ మిడ్ నైట్ ఎవరైతే లేట్ నైట్ చదివే వాళ్ళకి ప్రాబ్లం ఏమిటంటే మార్నింగ్ లేసి ఎగ్జామ్ హాల్లో ఇబ్బంది పడతారు. లేదు సార్ మేము నైటే చదువుతామంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే నైటే చదవండి. బట్ ఎగ్జామ్కి 1-2 months ముందు మాత్రం యూ చేంజ్ యువర్ టైం టేబుల్. మార్నింగ్ చదివి నైట్ పడుకోండి. ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది సార్ నేను అబ్జర్వ్ చేసిన అయితే. అంటే వీ షుడ్ నాట్ చేంజ్ ద నేచర్స్ టైమింగ్. ఎందుకంటే అన్ని యానిమల్స్ కూడా ఎర్లీ మార్నింగ్ లేసి ఈవినింగ్ కల్లా దే కంప్లీట్ దేర్ వర్క్ సార్. ఒకప్పుడు మనం కూడా అలానే ఉండాలి. బికాస్ ఆఫ్ ఇన్వెన్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, దీనివల్ల మన టైమింగ్స్ చేంజ్ అయ్యాయి. అండ్ ఆల్సో యూఎస్ టైమింగ్స్ మనకు వచ్చాయి బికాస్ ఆఫ్ ఐటీ. ఇప్పుడు నైట్ అంతా మేల్కొని పొద్దున్న పడుకోవడం ఇది ఖచ్చితంగా మన హెల్త్ మీద ఎఫెక్ట్ చేస్తుంది సార్. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ ఆల్సో ఎమోషనల్ హెల్త్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. అది స్టడీస్ కూడా చెప్తాయి. నేను స్టూడెంట్కి ఇచ్చే సలహా ఏంటంటే ఖచ్చితంగా మార్నింగ్ లేసి చదవండి. నైట్ అంతా ఫోన్ చూడడము, అదర్ డిస్ట్రాక్షన్స్ వల్ల లేటుగా పడుకోవడం వల్ల మార్నింగ్ లేవలేకపోతున్నారు సార్. నేను ఇచ్చే సలహా ఏంటి అంటే ఆ నైట్ మీరు ఏదైతే టైం స్పెండ్ చేస్తారో ఫోన్లో అదే మార్నింగ్ చేయండి. పొద్దున్న 4 o'clock లేసి ఫోన్ చూడండి, తప్పేముంది సార్. అట్లీస్ట్ ఇనిషియల్గా అలవాటు అవుతుంది. అలవాటు అయ్యాక దెన్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్. అంటే మార్నింగ్ లేవడానికి కూడా ఒక మోటివేషన్ ఉండాలి కాబట్టి సార్ మార్నింగ్ మీకు నచ్చిన పని చేయండి. పొద్దున్న లేసి యూ వాచ్ సమ్ వెబ్ సిరీస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అప్పుడు ఏమైంది, బాడీకి అలవాటు అవుతుంది. ఓకే నేను 4 o'clock లేవడం నాకు ఈజీ అని. కొంతమంది వాకింగ్కి వెళ్తారు, కొంతమంది ఫ్రెండ్స్ కలవడానికి వెళ్తారు, సంథింగ్ యూ డూ. బట్ మార్నింగ్ లేవడం అలవాటు అయితే ఏంటంటే మీరే మీరే చూడొచ్చు సార్ డిఫరెన్స్. నైట్ చదివిన దానికి మార్నింగ్ చదివిన దానికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. అది మీరే అబ్జర్వ్ చేసి మీరే ఫాలో అవ్వండి. ఎందుకంటే మార్నింగ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఈ నైట్ చదవడం అనేది మార్నింగ్ ఎఫెక్ట్ అవ్వద్దు. యూపీఎస్సీ విషయానికి వచ్చేసరికి డిగ్రీ కమ్ యూపీఎస్సీ ఇదివరకు ఉన్నటువంటి ట్రెండ్. సో, ఈ మధ్య ఇంటర్ కమ్ యూపీఎస్సీ, స్కూల్ కమ్ యూపీఎస్సీ. సో, అసలు స్కూల్ నుంచి ఆ ఏజ్ పిల్లలకి స్కూల్ నుంచి యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపరేషన్కి తయారు చేయడం. సో, ఆ ఏజ్ పిల్లలకి మనం ఏమైనా ఒత్తిడికి గురి చేస్తున్నామా? వాళ్ళ మైండ్ సెట్ ఆ ఒత్తిడిని తట్టుకోగలరా అసలు? సో, ఈ విషయంలో మీరు ఏం చెప్తారు ఒకసారి? ఇక్కడ ఏంటంటే సార్ కొంతమంది పిల్లలు చిన్నప్పుడే నువ్వేమవుతావురా అంటే నేను ఐఏఎస్ అవుతా, కలెక్టర్ అవుతా అంటారు సార్. వాళ్ళ పేరెంట్స్ కూడా అలాంటి కోరిక ఉండొచ్చు. కోరిక ఉండడం తప్పు కాదు సార్. కాకపోతే ఆ అబ్బాయికి ఆ కోరిక, ఆ ఇంట్రెస్ట్ అనేది ఎగ్జామ్ రాసే టైంకి ఉందో లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు స్కూల్ ఏజ్లోనే స్టార్ట్ చేస్తాం సార్. 6th class స్టార్ట్ చేస్తాం. స్కూల్లో మొత్తం యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసాం, ఇంటర్లో చేసాం, డిగ్రీ చేసాం. డిగ్రీ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ తనకి రాకపోతే నెక్స్ట్ ఏం చేస్తాడు సార్? సో ఈ క్వశ్చన్ వేసుకోవాలి. స్కూల్ అనే ప్లేస్, కాలేజ్ అనే ప్లేస్ ఏంటంటే మన ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే సార్ గేమ్స్, స్పోర్ట్స్తో పాటు స్పీకింగ్ స్కిల్, రైటింగ్ స్కిల్, లిజనింగ్ స్కిల్, ఎంసీక్యూ సాల్వింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవాలి. నేను ఇచ్చే సలహా ఏంటంటే సార్ చిన్నప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలని నేను అనుకుంటా సార్. ఇప్పుడు ఇప్పుడు ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు ఎక్కువ మంది యూపీఎస్సీలో ఉంటున్నారంటే రీజన్ ఏంటి? మరి చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వలేదు కదా సార్. వాళ్ళు ఏంటి ఒక బెస్ట్ కాలేజ్కి వెళ్ళారు. ఈవెన్ డిగ్రీ చేసిన సార్ ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్ దే షుడ్ గో ఫర్ ఎ బెస్ట్ కాలేజ్ ఆర్ బెస్ట్ యూనివర్సిటీ. అక్కడ వాడికి లీడర్షిప్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఎమోషనల్ బ్యాలెన్స్ ఇవన్నీ వస్తాయి. అప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు. లేదు నేను చిన్నప్పటి నుంచే ప్రిపేర్ చేయండి. కాకపోతే మిగతా ఆస్పెక్ట్స్ ఏంటి? ఇప్పుడు స్పోర్ట్స్ ఆడని పర్సన్కి స్పోర్ట్స్ ఆడే పర్సన్ నేను డిఫరెంట్ చెప్తాను సార్. ఆడే వాళ్ళకి ఆడని వాళ్ళకి ఏంటి అంటే స్పోర్ట్స్ ఆడని పర్సన్ ఇలాంటి యూపీఎస్సీలోకి వస్తే ఏమైంది అంటే జనరల్గా ఎగ్జామ్ ఫెయిల్ అయితే తనకి తాను ఒక ఫెయిల్యూర్లో చూస్తాడు. ఇదే స్పోర్ట్స్ ఆడే పర్సన్ ఎలా చూస్తాడంటే సార్ ఫెయిల్యూర్ అనేది పార్ట్ అనుకుంటాడు. ఇప్పటివరకు ఎవరైనా ప్లేయర్ ఉన్నారు సార్ ఒక్క మ్యాచ్ ఓడిపోయిన ప్లేయర్ అని ఉన్నారా? ఎవ్వరు లేరు. మనమైనా సరే చిన్నప్పుడు మనం ఎంత బాగా ఆడుతుండే సార్. మనకు తెలుసు ఈ మ్యాచ్ కాకపోతే ఇంకొక మ్యాచ్ ఉంది అని. ఇలాంటి యాటిట్యూడ్ అనేది స్టూడెంట్స్లో ఉండాలి. అండ్ చాలామంది ఐఐటీస్లో ఈ మధ్య సూసైడ్ చేసుకుని ఇవన్నీ వింటుంటాం సార్. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి టాపర్ సార్. సడన్గా ఐఐటీకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే తను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. యూపీఎస్సీ కూడా అదే అవుద్ది. సో చిన్నప్పటి నుంచి ఇలాంటి అన్నిటికీ ఎక్స్పోజ్ అవ్వడం ఇంపార్టెంట్ సార్. అది స్కూల్ నుంచి చదివామా, ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ డజంట్ మ్యాటర్. ప్రిపేర్ అవ్వండి హ్యాపీయే. కాకపోతే మిగతా వాటి సంగతి ఏంటి?
ఒకవేళ రాకపోతే నెక్స్ట్ తను ఏం చేస్తాడు? అట్లీస్ట్ తనకి రాకపోతే నెక్స్ట్ ఇంకో జాబ్కి వెళ్ళే స్కోప్ అని ఉండాలి, లేకపోతే నెక్స్ట్ తను హైయర్ స్టడీస్కి వెళ్ళే అంత యాటిట్యూడ్ ఉండాలి కదా సార్. అలాంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు మీరు చిన్నప్పటి నుంచి చదివించిన ప్రాబ్లం లేదు, కాకపోతే మిగతా థింగ్స్ కూడా వీ షుడ్ టేక్ కేర్. దిస్ ఈజ్ మై అడ్వైస్. సో తెలుగు రాష్ట్రాల్లో మనకు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. సో పేరెంట్స్కి సో పిల్లల విషయంలో బట్టి చదువులు, సో వీటి నుంచి పిల్లల్ని ఎలా బయటికి తీసుకురావాలి సార్? ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే బట్టి చదువులు అవసరం లేదు సార్, ఎందుకంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వచ్చింది. ఏదైతే గుర్తుపెట్టుకునే థింగ్స్ ఉంటాయో, ఏవైతే రెగ్యులర్ జాబ్స్ ఉంటాయో, ఏవైతే సోకాల్ అంటే మైండ్ ఎక్కువ యూజ్ అయిన జాబ్స్ అన్న అన్నీ కూడా ఏఏ చేస్తారు సార్ ఫ్యూచర్లో. సో వీళ్ళు ఎలా థింక్ చేయాలంటే క్రియేటివ్ థింకింగ్ ఎలా పెంచుకోవాలి, అనలిటికల్ థింకింగ్ ఎలా పెంచుకోవాలి, లాజికల్ థింకింగ్ ఎలా పెంచుకోవాలి అనే దానిపైన ఫోకస్ చేస్తే సార్ వాళ్ళకే హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది. అంటే ఈ రోజుల్లో క్రియేటివ్ పర్సన్కి ఎక్కువ ప్యాకేజ్ ఇస్తారు తప్ప రెగ్యులర్గా రొటీన్ చేసే జాబ్కి అయితే వర్క్ అయితే దెర్ ఈస్ నో స్కోప్ ఆల్సో. సో ఏ చేసే పని ఏ చేయనండి, మనం న్యాచురల్గా థింక్ చేస్తే న్యాచురల్ థింక్ చేయాలి. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ అయితేనే మనం సక్సెస్ అవుతాం సార్. దిస్ ఈజ్ మై అడ్వైస్. అండ్ పేరెంట్స్ కూడా వాట్ దే ఆర్ డూయింగ్ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉందో చూడాలి సార్. ఇందాక కూడా అదే చెప్పి మళ్ళీ అదే చెప్తున్నా. ఖచ్చితంగా మీరు ఫోర్స్ చేయాలి గేమ్ ఆడడానికి. ఇండోర్ గేమ్ ఆడాలి, అవుట్డోర్ గేమ్ ఆడాలి. వాళ్ళకి స్టేజ్ మీద ఎక్కి మాట్లాడే ఛాన్స్ వస్తే అది మీరే పుష్ చేయాలి. స్పీచ్ ఇమ్మని ఏమవుద్ది సార్, స్పీచ్లో ఫెయిల్ అవుతే ఏం కాదు కదా. ఒక స్పీచ్ కానీ, డ్యాన్స్ కానీ, ఎక్స్ట్రా కరిక్యులర్ కానీ, రైటింగ్ కానీ, ఎస్ఏ రైటింగ్ కానీ ఏదైనా సరే యూ నీడ్ టు పుష్. మీరే చెప్పాలి ఖచ్చితంగా, అరే నువ్వు ఇది తెచ్చుకో, నేను నీకు ఇది కొనిస్తా అని యూ షుడ్ టెల్ దెమ్. వాళ్ళకి ఏది ఇష్టమైతే అది సార్. అట్లాంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ వల్ల ఈ రోజు సక్సెస్ అవుతున్నారు సార్. నేను చూసిన వాళ్ళు అయితే ఈవెన్ మా ఫ్రెండ్స్ కానీ నేను కానీ యూస్ టు బి వెరీ యాక్టివ్ స్కూల్స్లో, అన్నిట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. అవును, నౌ మేము ఏ పొజిషన్ అంటే వేరే వాళ్ళు చెప్పే పొజిషన్కి వచ్చాం. ఎవరైతే ఓన్లీ నేను చదువుతా, ఓన్లీ బుక్ నాలెడ్జే అంటే సార్, ఓన్లీ పుస్తక జ్ఞానం ఉన్నవాళ్ళు లైఫ్లో రాణించడం కష్టం అవుతుంది సార్. దే షుడ్ హ్యావ్ ఆల్ ద స్కిల్స్. ఇలాంటి స్కిల్స్కి పేరెంట్సే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, అట్ ద సేమ్ టైం స్కూల్స్ కూడా ఎఫర్ట్ పెట్టాలి సార్. అప్పుడే మన కంట్రీ అనేది ఏదైతే 2047 అనే ఒక మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా, పెద్ద టార్గెట్, అది రీచ్ అవ్వాలంటే కనుక ఈ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది ఉండాలి సార్. యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కావచ్చు, గ్రూప్ 1 ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి లాంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్ కావచ్చు. సో ఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ వారి యొక్క మైండ్ సెట్ అసలు ఎలా ఉండాలి? అంటే వీరు నేను అర్హులైన అంటే ఫిజికల్గా, మెంటల్గా నేను ఈ ఎగ్జామ్స్ రాయడానికి అర్హుడేనా అని చెప్పి తనకు తానుగా ఎలా తెలుసుకోవాలి? వీళ్ళకి కావాల్సిన బేసిక్ స్కిల్స్ సార్ ఇందా మనం చెప్పాము. రైటింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ అండ్ ఎంసీక్యూ సాల్వింగ్ స్కిల్స్, ఈ 3 స్కిల్స్ కావాలి సార్. దీంతో పాటు ఏంటి అంటే నేను విషయాన్ని పొద్దున్న నుంచి సాయంత్రం కూర్చొని చదవగలుగుతున్నానా, అర్థం చేసుకోగలుగుతున్నానా, గుర్తుపెట్టుకోగలుగుతున్నా అనే ఒక ఎనాలిసిస్ కూడా వాళ్ళు చేసుకోవాలి సార్. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం వీకెండ్ ఒక ఎగ్జామ్ రాసినప్పుడు మనకు తెలిసిపోతుంది సార్ మనం సాల్వ్ చేస్తాం లేదా అనేది. డైలీ కూర్చొని ఆన్సర్ రాసినప్పుడు మనకు అర్థమైంది సార్ మనం రాయగలుగుతాం లేదని. ఇంటర్వ్యూలో రేపు పొద్దున కూర్చొని ఫేస్ టు ఫేస్ మన చుట్టూ ఒక 5 పీపుల్ గ్రేట్ పీపుల్ ఉంటారు సార్, హైలీ ఎడ్యుకేటెడ్, చాలా అచీవ్ చేసిన పీపుల్ మన ముందుంటారు యూపీఎస్సీ ఇంటర్వ్యూలో, పర్సనాలిటీ టెస్ట్లో. వాళ్ళని మనం ఫేస్ చేయడానికి మన యొక్క ఎక్స్ప్రెషన్ మనం సరిగ్గా చేస్తాం లేదని కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇది మనకి ఇనిషియల్గా 2-3 months ప్రిపరేషన్లోనే మనకు అర్థమవుతుంది సార్. ఎవరైతే ఇవి తక్కువ ఉన్నాయి అన్న వాళ్ళు దే షుడ్ ఇంప్రూవ్, దే షుడ్ వర్క్ సార్, దే షుడ్ వర్క్ ఆన్ దట్ అనమాట. అది ఇంప్రూవ్ చేసుకుంటేనే దే విల్ అచీవ్ దట్. అండ్ దీంతో పాటు ఏంటంటే చాలామంది స్టూడెంట్ నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఫిజికల్ హెల్త్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్. మన ఫిజికల్ యాక్టివిటీ లేని డైలీ కనీసం 15 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ లేని, అది యోగా కావచ్చు, మీరు జిమ్కి వెళ్తారా, వాకింగ్కి వెళ్తారా, రన్నింగ్కి వెళ్తారా, స్కిప్పింగ్ చేస్తారా, ఇట్ డజంట్ మ్యాటర్, అరే ఏదైనా గేమ్ ఆడతారా, అది లేకపోతే ఏమైందంటే సార్ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉండదు. బ్లడ్ సర్క్యులేషన్ లేనప్పుడు బ్రెయిన్ కూడా వర్క్ చేయడం ఆగిపోతుంది. ఇది మనం రీసెంట్ స్టడీస్లో అర్థమైంది ఏంటి అంటే చాలామంది అనుకుంటారు ఫిజికల్ వల్ల మెంటల్ ఏమవుతుంది. ఫిజికల్ వల్లే మెంటల్ ఉంటుంది, మైండ్ సెట్ కూడా ఉంటుంది, అండ్ మెంటల్లీ కూడా వెల్గా అంటే ఇల్నెస్ లేకుండా ఉంటారు. ఇది డైలీ యాక్టివిటీ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ సార్. బ్లడ్ సర్క్యులేషన్ కావచ్చు, ఆక్సిజన్ తీసుకోవడం కావచ్చు, ఏదైనా కానీ అది ఫిజికల్ యాక్టివిటీ అయితే ఖచ్చితంగా ఇది రొటీన్లో ఉండాల్సిందే. అది మీరు మార్నింగ్ చేస్తారా, ఈవినింగ్ చేస్తారా, నైట్ చేస్తారా, ఇట్ డజంట్ మ్యాటర్, కానీ ఖచ్చితంగా ఒక యాక్టివిటీ ఉండాలి. అండ్ మైండ్ సెట్ కోసం మాత్రం డైలీ మెడిటేషన్ చేస్తారా, లేకపోతే టెంపుల్కి వెళ్తారా, ఆర్ యూ డూ పూజ ఆర్ డివోషన్ పరంగా చేస్తారా, మెడిటేషన్ చేస్తారా, యోగా చేస్తారా, అది వాళ్ళ ఇష్టం సార్. బట్ దే షుడ్ హ్యావ్ దట్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ అండ్ ఆల్ దీస్ స్కిల్స్ సార్. ఈ స్కిల్స్ అయితే మ్యాండేటరీ.